ఆత్మ నమస్కారం తాలూకు ఉద్దేశం ఏంటంటే నీవు నేను ఒకటని అర్థం. అంటే పరమేశ్వరుడు వేరు, జీవుడు వేరు కాదు. ఈ జీవుడిని ఇక్కడ తీసుకువెళ్ళేటప్పుడు ఆత్మ నమస్కారం చేస్తాను. అంటే జీవుడు బ్రహ్మైక్యం అవుతున్నాడని. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా సిద్ధ విద్యార్థులు కనిపించేటప్పుడు ఆత్మ నమస్కారమే చేయాలి. చెయ్యి వలగానప్పుడు, ఎంగిల్ నోరుతో ఉండేటప్పుడు, చేతిలో ఉండేటప్పుడు, వాహనాలు తీసేటప్పుడు నమస్కారం చేయకూడదు, ప్రమాదం. అర్థమైందా? దంతధావనం చేసేటప్పుడు నమస్కారం చేయకూడదు. ఇప్పుడు ఒకరికొకరు ఎదురు తిరిగి నమస్కారం చేసుకోండి. మీరు నా వైపు తిరగండి, మీరు చేయండి, మీరు తిరగండి, ఇది చేసుకోండి. నువ్వు ఇటేపు చేయి చేసుకో, వాళ్ళిద్దరూ చేసుకుంటారు. అది అంటే అంతా ఒకటే అని దాని అర్థం. ఇప్పుడు అంతా ఇటు తిరగచ్చు. మీ ఉద్యోగం ఆ కుర్రాడికి ట్రాన్స్ఫర్ చేస్తారు, మీరు చేసే పని. ఉద్యోగం అంటే అర్థం ఏంటి? ఉద్యోగము పురుష లక్షణం అన్నారు. జీవుడు ఏం చేయాలంటే ఉద్యోగం చేయాలి. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. దాని అర్థం ఏంటి? పురుషుడు అంటే పరమాత్మ, పురుషుడు అంటే జీవాత్మ. ఇక్కడున్న జీవాత్మ ఇక్కడున్న పరమాత్మతో ఐక్యం అవడం కొరకు చేసే క్రియకి ఉద్యోగము. ఉత్ అంటే ఊర్ధమునకు, యోగం అంటే ఈ జీవుడిని పరమాత్మలో ఐక్యం చేయడం. మనం యథార్థమైన ఉద్యోగం చేస్తాను, అది ఎవడో తెలియదు. వాళ్ళు పైసల కోసం చేస్తారు, మనం పరమార్థం కోసం చేస్తాం. మనకి ఎంత జీతం ఇస్తాడో దాన్ని కౌంట్ ఎవడు చేయలేడు. ఒక శ్వాసను దీర్ఘంగా పొడిగిస్తే దాని విలువ ఎంతో మనకు తెలుసా? దీర్ఘం ప్రణవం అన్నారు. ప్రాణాన్ని ఎవడైతే దీర్ఘంగా తీసుకెళ్తాడో అది సహస్రారంలోకి వెళ్ళిపోతుంది స్వామి దగ్గరికి. అది ఉత్తి యోగము. ఉత్తి యోగం. ఉత్తి అంటే ఊర్ధమునకు, యోగం అంటే జీవుడిని పరమాత్మలో ఐక్యము చేయుట. దాని వెల ఎవడో కట్టలేడు. అర్థమైందా? చేత ఏంటంటే ఈ రహస్యాలన్నీ కూడా యోగులు చెప్పారు, కానీ మనకు అర్థం కాదు. పురుషుడు అంటే జీవుడని ఎక్కడున్న వాడికి అర్థం. ఈ జీవుడు ఏం చేయాలంటే, పురుషుడు అంటే పరమాత్మ అని అర్థం. అక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఈ జీవుడిని పరమాత్మలో ఐక్యం చేయడం కొరకు చేసే పనియే యోగము, ఉద్యోగము. ఉద్యోగము, యోగము అంటే ఉత్ అంటే ఊర్ధమునకు. ఉద్ధరేది ఆత్మ అనాత్మ అని అన్నారు కదా స్వామి. ఉద్ధరేత్ అంటే ఉత్ అంటే ఊర్ధమునకు, హరేత్ అంటే తీసుకుని పోవటం అని అర్థం. దాన్నే హరే రామ హరే కృష్ణ అని అర్థం. హరే రామ అని పైకి అరడం కాదు. హరేత్ అంటే తీసుకుని పోవటం అని అర్థం. రామ అంటే రకారం బ్రహ్మస్వరూపం, మకారం శక్తి రుచితే. ఇక్కడ సీత ఉంది, ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ రాధాదేవి ఉంది, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ పార్వతీదేవి ఉంది. అవి కలయికే సీతారాములు కళ్యాణం. అదే పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం. అదే రాధాకృష్ణ కళ్యాణం. కళ్యాణం అంటే ఏమిటి? ఆనందించుట అని అర్థం. ఆనందం ఎక్కడుంది? ఎక్కడుంది? భూమధ్యంలో ఉంది. ఆ ఆనందాన్ని పొందాలంటే సీతను తీసుకెళ్ళి రాముడితో రమింపజేయాల. రామ రకారం బ్రహ్మస్వరూపం, అగ్ని బీజం. అది మకారం శక్తి రుచితే. సీత ఇక్కడ ఉంది. ఈ శక్తి ద్వారానే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, ఈ ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తుంది. ద్వయోరైక్యం పరబ్రహ్మం. ఈ సీతను తీసుకొచ్చి రాముడిలో ఐక్యం ఎవడైతే చేస్తాడో రామ ఇత్యభిధీయతే, వాడు రాముడు అని అన్నారు. ఆత్మరాముల పూజ చేయండి జనులార మీరు, ఆత్మనాత్మ వివేకమెరగండి. ఆత్మరాముల పూజ చేసితే
పాతకములెడబా పియలలో ప్రీతితో వైకుంఠపురముకు దాతలై దరి చేరిపోవుదురు. జనులార మీరు ఆత్మరాముల పూజ చేయండి. నేత్రద్వారమునందు వెలుగు సూత్రధారుని కానలేకను క్షేత్రములకు బోధురేమండి. త్రేతాయుగమున వారి ప్రతిమలు కల్పింపబడినండి. మూఢులకు ముఖ్యము భూత పూజల యందు ప్రేమన్న. తనలోనయున్న తత్వమెవ్వరు తరచిగనరన్నాం. పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఫలము ఏదన్నాం. మోతగల రుద్రాక్షమాలలు నీతితో ధరించి గొనిగిన నిత్యమోక్షము నొందజాలరు. ఆత్మరాముల పూజ చేయండి. జనులార మీరు ఆత్మనాత్మ వివేకమెరగండి. ఆత్మరాముల పూజ చేసితే పాతకములెడబా పియలలో ప్రీతితో వైకుంఠపురముకు దాతలై దరి చేరిపోవుదురు. జన్మాదులాత్మారాముడన్నడు ఎరుగబోడండి. దశరథుని పుత్రుని రాముడని ధ్యానించబోకండి. యోగులకు మదిలో రమియించువాడే రాముడగునన్న. ఇప్పుడు ఏమయ్యాడు రాముడు? రాముడు ఎగిరిపోయినాడు. ఆత్మరాముడు అన్నారు కానీ దశరథుని పుత్రుని రాముడని ధ్యానించబోకండి. యోగులకు మదిలో రమియించువాడే రాముడగునన్న. జన్మాదులాత్మారాముడన్నడు ఎరుగబోడన్న. పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఫలము వాళ్ళు కళ్ళనమండలం చేసి పారేసినారు. ఆ తత్వంలో అర్థమైంది కదా. రాముడు పుట్టాడు దశరథుడికి యజ్ఞకోణంలో, పుట్టి పెరిగాడు, వెళ్ళిపోయాడు. పుట్టి పెరిగినవాడు పోయినవాడు దేవుడు అవుతాడా? కృష్ణుడు కానీ రాముడు కానీ యేసు కానీ వీళ్ళెవరూ దేవుళ్ళు కాదు. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి అవతార పురుషులు. అవ అంటే భూమి మీద పుట్టి వాళ్ళు తరించి మనకు తరుణోపాయం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని అన్నారు. ఇంకొక దగ్గర ఏమన్నారు? అవ్యక్త వ్యక్తిమాప అన్నాను. నేను అవ్యక్తమైన వాడిని వ్యక్తిగా వచ్చాను, మనుషుతను తీసుకుని ధర్మస్థాపన కొరకు అని అన్నారు. మరి ఆ విధంగా దేవుడు పుట్టాడండి. పుట్టడం లేదు, అవసరం నిమిత్తం వచ్చాడు. ఆ అవసరం నిమిత్తం ధర్మస్థాపన చేశాడు. సాధు రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు వచ్చాడు. అయినా భారతీయ యుద్ధం జరగకంటే ఆపేడేట. జరగవలసింది జరిగింది. అది ఆ పైన ఉన్నటువంటి ఆర్డర్. అది పాపం బాధపడ్డాడు, కానీ వాళ్ళు ఏం లేదు ఆ మూర్ఖులు. అందుచేత ఏది ఎలా జరగాలో జరిగి తీరుతుంది. అది దైవశాసన. జరగవలసింది జరుగుతూనే ఉంటుంది. జరగరానిది అది ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఎందుకంటే జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణో మమ దేవత. బ్రాహ్మణు ప్రత్యక్ష దైవస్వరూపులంట. మమ దేవత అంటే మన యొక్క దైవస్వరూపులు. ఈ పొద్దు బ్రాహ్మణులు తపస్సు చేయలేదు, కానీ మీ బ్రాహ్మణుడికి ఎంత అగ్రస్థానం ఉండేది. మడులు మాన్యాలు అగ్రహారాలు ఇచ్చారు, రాజులు పోషించేవారు. తిని తపస్సు చేసి 12 వరకు కూడా బయటకు వచ్చేవారు కదా. అమ్మగారు మడిగోసి కట్టుకొని స్నానం చేసి తడిమడి చేసి వంట చేసి అది తిని తపస్సు చేసుకొని అదంతా సమాజానికి అందజేసేవాడు. ఆ శ్లోకము ద్వైతంగా అన్వయించవచ్చు, అద్వైతానికి అన్వయించవచ్చు. ద్వైతంలో అన్వయం ఎందుకంటే ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఎగుతుందా? ముందు నన్ను నీవు గౌరవించలేని వాళ్ళమే భగవంతుడిని ఎక్కడ పొందేస్తాం? సాటి మానవుడినే ప్రేమించలేకపోతున్నాం, మరి ఇంకెక్కడ మనం భగవంతుని పొందేస్తాం? అది ఎంత దూరంగా ఉంటాం? అది అయ్యే పని కాదు. ఎందుకంటే అందరూ చెప్పేది కూడా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మమాత్మ సర్వభూతాత్మ. నీలోనున్న ఆత్మే సర్వభూతాల్లోనుంది. కాబట్టి నీకు ఏదైతే సుఖము సంతోషంగా ఉంటుందో అది ఇతరులకు చేకూర్చొని అంటున్నారు వాళ్ళు. అది మనం చేస్తామా? ప్రేమకు ఏది పుస్తకం మహావతార్ బాబా ఆమెనాయ్ చేత రాయిస్తున్నారు. ఆటోమేటిక్ రైటింగ్. 4 రాసిన రాయలేరట. ప్రేమకు ఆహ్వానం అనే పుస్తకం ఇచ్చాడు ఒక ఆయన. రాత్రులు నేను చదువుతున్నాను. ఆయన అందరినీ ప్రేమించు, అందరిలోనూ ఉన్నది పరమేశ్వరుడే. నీ చేత నేను రాయించేది నేనే, నీలోనూ ఉన్నది నేనే. ప్రేమకు ఆహ్వానం అని చెప్పి ప్రతి జీవిని కూడా ప్రేమించి అంటాడు ఆయన. మహావతార్ బాబా. బాబాజీ ఎక్కడో లేడు, అందరిలోనూ ఉన్నాడు. అంచేత నీ చేత నేను రాయిస్తున్నాను. ఆటోమేటిక్ రైటింగ్ అంటే 4 రాసినా అంత రాయలేరట. ఆమె రాస్తున్నారు. అది అర్ధరాత్రి అప్పుడు 11 అప్పుడు చెప్పి ఆమె చేత రాయిస్తున్నారు. ఆమెకి సంసారం ఉంది. ఆమె నాయట ఎక్కడెక్కడో మరి అడ్రస్ పెట్టలేదు, కానీ ఆవిడదే ఆ బుక్ ప్రేమకు ఆహ్వానం అని చెప్పారు. అంటే ప్రతి జీవిలో కూడా ఆ పరమేశ్వరుడు చైతన్యం ఉంది. దాన్ని మనం తెలుసుకోలేక ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాం.
పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ నమస్కారములు. స్వామి ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను. మనంతా కూడా ఆత్మ సాక్షాత్కారం కొరకు ఈ మానవ జన్మ ఇచ్చారు స్వామి. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన ధర్మము. అంతేగాని అది లేదు ఇది లేదని వెంపర్లాడడం జీవుడి తాలూకా లక్షణం. యాదృశ్య లాభ సంతృష్ట అన్నారు మహర్షులు. ఉన్నదాంతో ఎవరైతే తృప్తిని పొందుతారో వాడు మహాకోటీశ్వరుడట. ఎంత ఉన్నా తృప్తి లేదు, తృప్తిని చెందని మనుజుడు సప్త ద్వీపముల నేలిన చక్కంబడున అన్నారు సీతారామాంజనేయ సంవాదంలో. తృప్తి అంటూ లేనివాడికే 7 సప్తద్వీపాలు అంటే 7 దీపాల మధ్యన ఉన్న భూమండలానికి అధిపతి అయినప్పటికీ కూడా వాడు చక్కబడ్డు, వాడు సుఖశాంతులతో ఉండలేడు. అందుచేత మనిషికి ఉన్నదానితో తృప్తి పొందటం నేర్చుకోవాలి. అసంతృప్తిగా ఉండకూడదు. యాదృశ్య లాభ సంతృష్టు. దైవం మనకి ఏదైతే సంప్రాప్తం చేస్తున్నాడో దానితోటి తృప్తి పొందటం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీకు అర్థమవుతుంది కదా. ఒకప్పుడు మా నాన్నగారు పాలకొండ వెళ్ళి ధాన్యం తీసుకొచ్చి మమ్మల్ని పోషించేవారు. మా అమ్మ ఒడ్లన్నం పెట్టడానికి తహతహలాడేది. 5 నా తోబుట్టువులు. ఒడ్లన్నం పెట్టాలి, ఒక్కడే కదా కొడుకు అని ప్రేమతో ఎంత అన్నం పెట్టేది. ఈరోజు నా చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి. ఏంటి దీనికి అర్థం చెప్పండి? స్వీట్లు, ఆటలు, కోటీశ్వరులు, పండితులు, పామరులు అందరూ నా చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి దీని అర్థం చెప్పు. ఆ రోజు ఎలాగుంది, ఈరోజు ఎలా నాకేంటి అక్కర్లేదు. అది మీకు తెలియదు. ఆ రోజు కావాలనుకున్నాడు. మా నాన్న పాలకొండ వెళ్ళి పశువులకి గడ్డి మాకు ఆహారం పెట్టి పోషించారు మా అమ్మ నాన్న. 2 పేరు నారాయణులే. ఆ నారాయణుల తాలూకు అంశమే నేను. మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు కూడా నారాయణ. వాళ్ళు మాయ మర్మం వాళ్ళకు తెలియదు. అంత చక్కగా 6 పుట్టువాడిని, నేను ఒక్కడనే మగవాడిని. ఈయనకు ఏదో పెట్టదామని మా అమ్మ తాతాలాడేది. పొలం ఉన్నదే పండిది కాదు, పొంద కోసుకుండోళ్ళమే. అంటే వరిసే నుడిసేయడమే. వర్షం లేక పొంద కోసుకుండోళ్ళు. అది పశువులకు మేపిస్తారు. ఆ నాన్న పాలకొండ సంఖ్యలు వెళ్ళి ధాన్యం కొనుక్కొచ్చి మమ్మల్ని పోషించేవాడు. అంత కష్టపడ్డ వ్యక్తినికి ఈరోజు చుట్టూ తిరుగుతున్న ఇవన్నీ ఎంత ఏడు తీరు అర్థం. జగత్సర్వం దైవాధీనం, తద్రైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణో మమ దేవత. ఇప్పుడు నేనెవడిని, అప్పుడు నేనెవడిని చెప్పు. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. కానీ ఎందుకు ఇలా జరిగింది పరిణామం? నీకున్న ఆలోచన సరళబెట్టి నీకు కావలసినటువంటిది కోరుకున్నావు కాబట్టి నిన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళాడు. ఎవడు? వాడే వీడు. వాడే ఇప్పుడు చెప్తున్నవాడు, వాడే వింటున్నవాడు, వాడే. ఎందుకు? లవ్ ఈజ్ ఎ గాడ్ అన్నారు. ప్రేమించు అని అంటే ఎవరు ప్రేమిస్తాను? డబ్బుని ప్రేమిస్తాను, భార్య పిల్లలు ప్రేమిస్తాను. కానీ పరమాత్మ మాత్రం ప్రేమించడం లేదు. ఉన్నవాడు వాడే కదా, మరి అన్నీ ఇచ్చేది వాడే కదా, సృష్టికి కర్త కదా. దాన్ని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరిలోనూ ఉన్నాడు. తన ఉనికిని తాను తెలుసుకోలేక అతను ఎక్కడో ఉన్నాడని చెప్పేసి మన బాబా గారు ఏమయ్యారు? నిన్న వచ్చారు, కూరగాయలు తరిగారు. ఈరోజు అతను పట్టుకుని కాశీ వెళ్ళిపోయినాడు, తిరుగుతున్నాడు. హాయిగా కూర్చొని తపస్సు చేసుకోవచ్చు కదా. చూసేవా మనసు ఎంత బాధ పెడుతుందో. అందుకు బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణం. ఆయనతో పాటు ఆయన సిద్ధ విద్యార్థే. ఒక బ్యాగ్ పట్టుకొని 2 వెళ్ళారు, అక్కడికి వెళ్తారు, డ్రెస్ మార్చేస్తారు. ఇది తను తానే మోసం చేసుకోవటం. అది అంతే కదా. ఏం లాభం అది? దానివల్ల సుఖం ఎక్కడుంది, శాంతి ఎక్కడుంది? అందుచేత ఏంటంటే ఈ మనస్సు ముప్పు తిప్పలు పెడుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి. విషయములందు ఆసక్తియే బంధం. నిర్విషయం ముక్తి అన్నారు. ఉన్నదానితో తృప్తి పొందగలిగినాడు అంత ఐశ్వర్యవంతుడు ఎవడూ లేడు. అందుచేత మనం ఈ జగత్తంతా కూడా ఈశావ్యాస్యం ఇదం సర్వం అన్నారు ఈశావ్యోపనిషత్తులో. యత్ జగత్ ఈ జగత్తంతా కూడా ఈశావ్యాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ సర్వం. ఏ కించిత్ కూడా ఈశ్వరుడి చేతే సృష్టింపబడ్డద. దానిని నీవు త్యాగభావేన భుంజిద. త్యాగభావం చేత భుంజిద అంటే అనుభవించు. నీకు కావలసింది నువ్వు ఉంచుకొని ఇతరులకు కూడా సహకరించు అని దాని అర్థం. ఇప్పుడు ఒకరి దగ్గర ద్రవ్యం ఉంది, దానం చేయలేదు. దానం చేయనందువలన నెక్స్ట్ జన్మలో వాడు ఏమవుతాడో?
అదాన దోషైన భవేద్దరిద్ర. అమ్మా నేను పూర్వం ఉండి దానం చేయలేదు కాబట్టి దరిద్రునయ్యాను, భిక్ష పెట్టు భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరిని ఇంటికి వెళ్ళి అడుక్కుంటాడు. ఈశ్వరుడే కానీ ఉండి దానం చేయలేదు. ఆయన ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని వీడు దానం చేయలేదు కాబట్టి ట్యాంకులో నీళ్ళు ఉన్నది, కొరాయిలతో రాకపోతే మన స్నానం అవన్నీ ఎలాగవుతాయి? ట్యాంక్ కొలాయిలు మూసిస్తే ఏటవుద్ది, ట్యాంకులో నీరు కుళ్ళిపోతాయి, పురుగులు పట్టేస్తుంది. అలాగనే ఉన్నదాన్ని అదాన దోషైన భవేద్దరిద్ర, ఉన్నదాన్ని దానం చేయాలట. నీకు ఏది ఉంటుంది, విద్య ఉంటే విద్య, ఏది ఉంటే నీ జ్ఞానం ఉంది దాన్ని దానం చేయి, లేదు నీ ద్రవ్యం ఉంది దాన్ని దానం చేయు. దారిద్ర్య దోషైన కరోతి పాపం, వచ్చే జన్మలోనూ దారిద్ర్యాన్ని అనుభవిస్తాడట, నెక్స్ట్ జన్మలోను. ఇప్పుడు ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేయలేదు. పాపాద్వశ్యాన పునః నరకం, మరల నరకాన్ని అనుభవించవలసి వస్తుందట. ఎందుకు? దాన్ని త్యాగభావం చేత నీవు అనుభవిస్తూ నీకున్నది నీకు ఉంచుకొని తతిమదంతా కూడా సమాజానికి పంచిపెట్టు అని దాని అర్థం. ఈ జగత్తు ఏ కించెత్తు కూడా అంతా ఈశ్వరుడి చేత సృష్టింపబడ్డది, దాన్ని త్యాగభావంతో అనుభవించమని చెప్పారు. కాబట్టి ఏది ఉంటే అది 10 మందితో పంచుకోమని చెప్పి ఆర్యులు మనకే ఆశీర్వదించి ఈ సృష్టిలోనూ మనల్ని విడిచిపెట్టారు. ఏకోదర సహోదరులమే, మనమంతా ఎవరమే? ఏకోదర సహోదరులము. ఏక ప్లస్ ఉదర, ఒకే ఉదరంలోంచి పుట్టుకొచ్చాం. ఆ ఉదరంలో ఎవరు ఉన్నారు? అనుస్వరూపుడే, శుక్రంలోనూ అనుస్వరూపుడే ఈశ్వరుడే ఉన్నాడు. మరి ఎవరు సృష్టించారు? భర్త, భోక్త, మహేశ్వర. స్త్రీలు భర్త నా భర్త అంటారు. భర్త అంటే ఎవరు? భగవంతుడు. అందుకు భర్తని కూడా భగవంతుడిగా చూడమని చెప్పారు. భర్త, భోక్త, మహేశ్వర. నా భర్త పోయాడని కొంతమంది అంటారు. తార విలపిస్తుంది. రాముడు తాటి వృక్షంలోకి చాటు నుండి కొట్టాడు వాళ్ళని. రామా నీకు నేను భక్తురాలను కదా, నా పసుపు కుంకుమ నిలబెట్టుకుంటూ నా భర్తని చంపేసినావని అంటే రాముడు అంటాడట తారతో, తార నీ భర్త వాలి కదా, ఆ వాలి తాలూకా శరీరంలో నేనేమైనా తీసుకున్నానా చూడు అంటే అప్పుడు తారకు జ్ఞానోదయం అయిందట. అంటే ఇది కాదు, అది దాని గురించి నీకు తెలియలేదంటే అప్పుడు తార తెలుసుకొని రాముడికి నమస్కారం చేసింది. నీ భర్త వాళ్ళ తాలూకా శరీరంలో నేను ఏది తీసుకోలేదు, ఏది పోయింది, అది నీ భర్త, అంతేగాని ఇది కాదని అంటే అప్పుడు కనువిప్పు కలిగిందట తారకు. కనువిప్పు కలిగి అయ్యో నేను పొరపడ్డాను రామా, నా తప్పు క్షమించాను అదట తారదే. తార మహాపతివ్రత. అందుచేత ఏంటంటే భర్త, భోక్త, మహేశ్వర. భర్త అంటే భరణశ్రేష్ఠుడు, ఈ విశ్వాన్ని భరిస్తున్నాడు, ఈ విశ్వాన్ని సృష్టించి పోషిస్తున్నాడు, తనలోనే మరి లయం చేసుకుంటున్నాడు. అందుకు భర్త, భోక్త, మహేశ్వర. ఎవరు అంటే ఆ ఈశ్వరుడే ఈ సృష్టికి అంతటికీ కర్త. భర్త అంటే భగవంతుడని అక్కడ అర్థం. భర్త పోయిన స్త్రీలు వేధిస్తుంటారు, అలా వేధించరు తెలివి కలిగిన వాళ్ళు. తెలివి లేని వాళ్ళు అయ్యో నా భర్త లేడు, నీ భర్త ఈ భర్త ఉంటాడు 2 రోజులు పోతాడు, ఆ భర్త ఎప్పుడూ ఉంటాడు, ఆయనే నిన్ను భరిస్తున్నాడు, ఆయనే ఇంద్రియాదుల ద్వారా భోగిస్తున్నాడు, ఆయనే నీ ద్వారా సృష్టి చేయించాడు, ఆయనే ఈ శరీరాన్ని మోసి తిరుగుతున్నాడు, అది తెలవక నా భర్త అని అంటారు. అందుకు భగవద్గీతలో ఏమంటాడు స్వామి? భర్త, భోక్త, మహేశ్వర. అర్జున అంతా నేనే, భర్తను నేనే, భోక్తను నేనే, సృష్టించేది నేనే, సృష్టి స్థితి చేసేది నేనే, సృష్టిని మరలా నాలో లయం చేసుకునేది నేనే అని చెప్పి చెప్తారు. అందుచేత ఎవరైనా భర్త లేనటువంటి స్త్రీలో నా భర్త లేడండి చచ్చిపోండి, మరి భగవంతుడు ఉన్నాడు కదా లోపల, ఆయనకి భర్తగా తీసుకొని ధ్యానం చేసుకోవచ్చు కదా, చెయ్యరు. అందుకే ఏంటంటే ఇదంతా కూడా ఆ ఈశ్వర చైతన్యంలోనే జరుగుతుంది. ఆ జరిగేదాన్ని తెలుసుకోలేక మనము నానా అగసాట్లు పడుతున్నాము. నేను చేశాను అని చెప్పి కర్తృత్వ బుద్ధితోటి అహంకార మమకారాలతో తిరుగుతుంటాడు. అహంకార జన్మమృత్యు కృతోమే, నాహంకర్త శోకమోహ కుతోమే. ఆర్యులు ఏం చెప్పారు? నేను కర్తను, నేను ఇది చేశాను అహంకారంతో అన్నవాడికి వాడికి జన్మ రాహిత్యం కాదు. నాహంకర్తను వాడు శోకమోహాలకి గురైపోతాడు. నేను చేశానని నా చేత చేయింపబడ్డది అనుకుంటే పర్వాలేదు. నేను చేశానంటే కర్తృత్వ బుద్ధి వస్తుంది. ఇప్పుడు నాకు నేనుగా పర్ణశాల చేసుకొని తపస్సు చేసుకున్నా, ఏదో చేసుకున్నాను. మీరందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఆశ్రమానికి నిర్వహిస్తున్నారు, యజ్ఞము, దానము, తపస్సు చేస్తున్నారు. ఆశ్రమాన్ని ఎవరు కట్టారు అంటారు?
ఉన్నపరెడ్డిపేట లక్ష్మణానంద స్వామి ఆశ్రమం పెద్ద ఆశ్రమం కట్టాడు అంటారు. యథార్థాన్ని నేను కట్టానా చెప్పండి, ఎంత అబద్ధం అది. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. మనిషి ఒకటి చేసుకుంటాను అవి నిర్మాణం చేశారు. నేను నాకున్న విషయం ఏదో నేను చెప్తున్నాను. అంచేత ఏంటంటే అక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు మీకు కానీ నాకు కానీ ఉండకూడదు. తాటికాయలంత అక్షరాలతో కనపడాలి దానం చేసినోడికి. అదాన దోష దానం ఈ చేతితో చేస్తే ఈ చెయ్యికి తెలవకూడదని చెప్పారు వాళ్ళు. గుప్త దానం చేయమన్నారు. అన్ని దానాల కంటే అన్నదానము మిన్న, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కంటే ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే అన్నదానం అన్నారు. ఒకరికి ఆకలిస్తే అన్నం పెట్టడం. అన్నము అంటే అర్థం ఏంటి? మరి ఇది రోగభూయిష్టమైన అన్నం. ఇది దానం చేస్తాను, నీకు డబ్బులు ఉన్నాయి 10 మందికి 4 బస్తాలు బియ్యం పడితే గురువుగారు వచ్చినోడికి వండి పెట్టండి అని అంత నీకేం పోయింది? అర్థమైందే? అదే తినేవాడు బతుకుతున్నాడా? అన్నం లేక చచ్చిపోతున్నాడా మనిషి? ప్రాణవాయువు లేక చచ్చిపోతున్నాడా? ఈ పదాలకు అర్థం ఏంటి? అన్నము అంటే అసినేతి తన్నము, ప్రాణవాయువుని భక్షణ చేయుట. అది ఎవరైతే దానం చేస్తారో నా ప్రాణాన్ని ఎన్ని వేల మందికి లక్షల మందికి అందించాను, అది మీకు తెలుసా? నా ప్రాణవాయువు నీ చెవిలో పెడితే కదా నీకు మేలుకుంది. అంచేత మీ చర్మం నా చిప్పులు కొట్టించినా నా రుణం మీరు తీసుకోలేరు. నేను నా గురువు గారి రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే అదంతే. ఈ ప్రాణాన్ని నిలబెట్టి దాన్ని ఊర్ధకుండల్ని చేసి ఆత్మలాభోపాయం కొరకు ఆత్మతత్వం తెలుసుకోవడానికి చేసినటువంటి ప్రాణవాయువుని నేను దానం చేస్తున్నాను మీకు. నా గురుదేవులు నాకు దానం చేశారు, వాళ్ళ గురువుగారు వారికి దానం చేశారు. అయితే మేము ఆ ముగ్గురం ఇప్పుడు శివానంద, రామానంద, లక్ష్మణానంద అంటున్నారు. మేము ముగ్గురమే? నువ్వు ఎమ్మకొడు మళ్ళా. గురువు శిష్యుడగును, శిష్యుడు గురుతవును. ఏదైతే శివానంద పరమహంస గారు భార్య మరణానంతరం ఆ అరణ్యంలోకి వెళ్ళి అన్నీ వదిలేసి ఉద్యోగం సద్యోగం వదిలేసి ఆ డెడ్ బాడీని కన్నవారిని అప్పచెప్పమని వైరాగ్యంతో కట్టుబట్టలతో వెళ్ళిపోతే ఆ సిద్ధి పురుషులు వచ్చి ఏది చెప్పారో అది అన్నదానం. అది వారికి ఆ సిద్ధి పురుషులు చెప్పారు. అది వారు పట్టుకొని దాన్ని స్వీకరించారు, దాన్ని ఆత్మసాక్షాత్కారం పొందారు. కేవలం కుంభకం భగవంతుడు అయిపోయినారు. తుప్పల్లోనే ఎవడు ఉంటాడో ఒక కోట ఉండగలవా? ఆ తుప్పల్లో నుండిపోయినారు వాల్మీకిలాగా, అప్ర వాల్మీకిలాగా. ఆ 3 సంవత్సరాల తర్వాత ఆ తుప్పలు బయలు చేసి ఆయన బయటికి తీశారు. ఆయన ఎలా ఉన్నాడు? సామాన్య మానవుడిలాగే ఉన్నాడు. ఏమేం చెప్పాలి? ఇక కృష్ణుడు, రాముడు ఈ రామాయణం అంతా చెప్పారు కానీ ఆయన రామాయణం ఏం చెప్పలేదు. నీ ముక్కులోని గాలి బయటకు వచ్చేసి నువ్వు బయటకు వచ్చి పాడైపోతున్నావు, ఆ గాలిని లోపల తీసుకో, అదే అన్నం అని చెప్పారు. అసినేతి అన్నం, దానికి ప్రమాణం కూడా ఉంది. అర్థమైందా? అది వారికి ఇచ్చారు. మా గురువుగారు కూర్చొని ధవళేశ్వరం కొండ గుహలోని కూర్చొని యోగి జనార్దన స్వామి ఆలయం పక్కన ఒక గుహ ఉంటే నేను వెళ్ళిపోయారు 2 కుర్రాలే. దానికి ఇప్పుడు ఇదేసి తాళం వేసారట. పాములు స్వామి, మౌను స్వామి అక్కడ మా గురువు గారి పేరు. రామానంద అంటే అక్కడ ఎవరికి తెలియదు. పాములు స్వామి, పాములు వచ్చేయట. గొండు సీమలో బకిరివాడు, పాములు వచ్చేవి. మౌను స్వామి ఎప్పుడు మౌనంగా ఉండేవారు, తపస్సు చేసుకుండేవారు ధవళేశ్వరం కొండ గుహలోను. గంగానది పక్కనే ఒక గుహ ఉంటే ఆ గుహలో ఇసుక పోసుకొని ఆ ఇసుక మీద ఉండి తపస్సు చేసుకుండేవారు. మహాలక్ష్మి మా అమ్మ అనే ఒక వితంతు స్త్రీ, భర్త లేరు ఆమెకు. ఇంత చిన్న టీ క్యారేజ్ ఉంటుంది కదా, టీ క్యారేజ్లో పెరుగన్నం 2 అరటిపళ్ళు ఇచ్చేదట స్వామికి, ఆ మహాసాధ్విని. అవి తిని తపస్సు చేసుకుండేవారు మా గురువుగారు ధవళేశ్వరం యోగి జనార్దన స్వామి ఆలయంలోను. మందులు కొట్టి ఫిరంగి గుళ్ళు అవి మందులు పెట్టేవారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. ఆ మందుల కొట్లు కొన్నాళ్ళు ఉత్తరాదంతా తిరిగారు. ఆయనకు ఉత్తరాదంతా తిరిగితే ఎక్కడ కూడా సాధనకు అనుకూలంగా ఉన్న దగ్గర ఆహారం దొరికేది కదట. ఆహారం దొరకని దగ్గర సాధనకు అనుకూలంగా ఉండేదట. ఇంకా తిరిగి ఆయనకు ఈ నాడులు వాసిపోయి కాలినట్టుగానే మన ఆంధ్రాకి వచ్చి విజయనగరం శంకర మఠం దగ్గర వాళ్ళ గురువు గారికి లెటర్ రాశారు. ఎవరు? శివానంద పరమహంస గారికి. నేను కాషాయం వేసుకోవచ్చా స్వామి అని లెటర్ రాశారట. నీకు అర్హత ఉంటే వేసుకో, లేకపోతే మాని అని సమాధానం చెప్పారట. ఇక్కడ కాషాయం లేకపోతే దక్షిణాదిలో విలువ లేదు అని చెప్పేసి శంకర మఠంలో కాషాయం వేసుకున్నారు ఆయన మా గురువు గారు. వాళ్ళకు ఒక లెటర్ రాశారు, మీకు నాకు సంబంధం లేదు, నేను సన్యాసించేస్తున్నాను, నా వంక చూడకండి అని వాళ్ళ అన్నయ్య గారి కాలికి లెటర్ రాశారు.
ఆ తర్వాత మరి అటు వెళ్ళనే లేదు, వాళ్ళు వచ్చినే చూసేవారు కాదు. అంత విరాగంతో వైరాగ్యంతో ఉండేవారు. సిద్ధవేదం చూసిన తర్వాత మా మిత్రుడు ఇచ్చాడు, అది సాధన ప్రారంభించారు. పుస్తకం చదువుకుని సాధన ఎవరైనా ప్రారంభించగలరా? అది మహాత్ములకే సాధ్యం. సాధన ప్రారంభించిన తర్వాత ఒక విధమైన అనుభూతి వచ్చింది. సరే గురువు ఉండాలి కాదని అప్పుడు అతని దగ్గరికి వెళ్ళారు, శివానంద పరమహంస గారిని. మీరు రాసిన సిద్ధవేదం చదువుకున్నాను, ఆ విద్యని చేస్తున్నాను. చేస్తున్నావా? కూర్చో, చెయ్యు, అదే పో అని చెప్పారు. అని వెళ్ళారు, వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఉండలేదు. ఆ తర్వాత వచ్చి తపస్సు చేసుకున్నారు, సిద్ధార్థాన్ని పొందారు. మహాజ్ఞాని మా గురువుగారు. మరి మాలాంటి బండోలు తయారు చేశారంటే ఆయన తాలూకా ఆశీర్వాదమే, రామానంద స్వామి అనుగ్రహం. అదే అన్నదానము అంటే అర్థం ఏంటంటే ప్రాణవాయువుని దానం చేయుట. అది బ్రహ్మ విద్య. అన్ని దానముల కంటే బ్రహ్మ విద్య గొప్పది. బ్రహ్మ విద్య తరతరాలకి కూడా తరగని సంపద. ఈ అన్నం ఈరోజు దానం చేస్తాం, మళ్ళీ మరి రెండో పూట ఆకలి వస్తుంది. మరి ఇక్కడ గొప్పది ఎక్కడైంది? అందుచేత ఏంటంటే తెలుసుకునే బ్రతకాలి. ప్రాణవాయువు అసినేతీతి అన్నము. ప్రాణవాయువుని ఎవడైతే భక్షిస్తాడో, కుంభించిన వాయువునే భక్షిస్తే వాడే భగవంతుడు. ఇదైతే అన్నదానం, ఇదేమో అన్నప్రసాదం. అన్నప్రసాదం. మళ్ళీ రెండో పూట ఆకలేస్తుంది. ఇది తీసుకుంటే అన్నదానం. అందుకే యమనియమాలను ఆచరిస్తూ వాయుభక్షణ ఎవడైతే చేస్తాడో సదా సుఖంగా ఉంటాడు. వాడు మృత్యుంజయుడు అయిపోతాడు. మార్కండేయుడు 16 ఏళ్ళలో పోవాలి కదా, మృకండ మహర్షి కొడుకు. వానికి అల్పాయుషుడైనటువంటి పిల్లలు కావాలా, లేదా దుష్టులు 1000 మంది కావాలన్నట్టు దుష్టులతో అల్పాయుషుడైన పర్వాలేదు, జ్ఞాని ఒక్కడే కావాలని కోరుకుంటారు. అంటే 16 ఏళ్ల ప్రాయంలో పోవాలా మార్కండేయుడు. అప్పుడు దుఃఖిస్తారు తల్లిదండ్రులు. ఎందుకు దుఃఖిస్తున్నారని అడిగాడు. అడిగితే నాకు అల్పాయుష్ 16 ఏళ్ళలో పోతావు నాయన, అందుకు మాకు దేనలేని దుఃఖం వస్తుంది అని చెప్పేసి చెప్తే నన్ను ఆశీర్వదించండి అని మార్కండేయ మహర్షి తల్లిదండ్రుల దగ్గర ఆశీస్సులు తీసుకొని తపస్సు చేసి మృత్యువుని జయించాడు. యమధర్మరాజు వచ్చి శివలింగాన్ని పట్టుకుంటే, అని సినిమాలో ఏం చూపిస్తారు, శివలింగాన్ని పట్టుకుంటే శివలింగాన్ని పట్టుకోడా, ఎక్కడ లింగాన్ని పట్టుకున్నాడు ఆయన. యమధర్మరాజు ఏం చేయగలడు? ఆయన జోలికే వెళ్ళాడు. ఇది తీసుకెళ్ళి ఎవడైతే ముఖ్య ప్రాణం తీసుకెళ్ళి అష్టదళోపరివేష్టిత లింగం, అష్టదళములలో ఆమె సంచారం చేస్తుంది, అక్కడ ఎవడైతే ప్రాణాన్ని పట్టి ఉంచుతాడో ఎవడు ఏం చేయలేడు. ఏమి చేసినా, ఏమి కరిసినా, ఏం చేసినా, కప్పేసినా ఏమీ చేయదు. అది ఎప్పుడు పోదు, ఆ శరీరం అలాగ ఉండనే ఉంటుంది. అందుకు మన అమెరికాలో దున్నుతుండగా ఎవరో దొరికారంట. అమెరికాలో మన ఇండియాలోనే ఎవరో ఒక అతను కడావుగా ఉన్నారు, ఎప్పుడో సమాధి చేశారట. ఆయన ఇప్పటికీ కూడా బతికున్నాడు. అందుచేత భగవంతుడు ఎవరంటే కేవలం కుంభకం ఎవరికి వస్తే వాళ్ళు భగవంతుడు. ఈ ముక్కులోని గాలి ఆడకూడదు, అది ఇక్కడ నుండి ఇక్కడే ఆడాలి. ఇక్కడ ఎప్పుడైతే సెటిల్ అయిపోయిందో వాడికి మరణం లేదు, వాడే భగవంతుడు. కేవల కుంభకం అంటారు దాన్ని. ఆ కేవల కుంభకం అనేది ఎవరికి వస్తుందో చెప్పలేము. మనకి ఇప్పుడు 12 ఇంచీల శ్వాస ఆడుతుంది పైకి, లోపలికి 8 ఇంచీలు వెళ్తుంది, 12 ఇంచీలు బయటకు వస్తుంది. అందుకు ఒక ఉశ్వాస నిశ్వాసలో 4 ఇంచీల శ్వాస ఖర్చు అయిపోతుంది. ఇంకా మన కోపతాపాలు వచ్చినా, ఏవైనా మనసులో అలజడులు వచ్చినా మన అణువులన్నీ డెడ్ అయిపోతాయి. అందుకు ముఖం ఇదైపోతుంది, నీరసం అయిపోతాం, కోపతాపాలకు గురైపోతాయి. అది ప్రశాంతంగా ఉండి మన ప్రాణశక్తిని మనం లోపల తీసుకుంటుంటే 8 ఇంచీలకు ఇంకా ప్లస్ అవుతుంది, ఇటు మైనస్ అవుద్ది, అటు ప్లస్ అవుద్ది. అప్పుడు ఎనర్జీ క్రియేట్ అవుద్ది. అందుకు యోగం చేసినటువంటి వారికి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. శక్తిని పెంపొందింపజేయ విద్యయే యోగము. అందుచేత వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ. బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే విద్య యోగము అని అర్థం. యోగము అంటే జీవుడు బ్రహ్మైక్యం చేసే విద్య. అదే మంత్రాలు ఎన్ని ఉన్నాయి? 7 మంత్రాలు అన్నారు, 7 కోట్లు. మంత్రాలకు మూల మంత్రం అన్నారు, అవి ఎన్ని ఉన్నాయి? మూల మంత్రం అంటే ఒకటే. మరి 7 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? మూల మంత్రం నుండే వచ్చాయి. పంచభూతాలు, గ్రహగోళ నక్షత్రాలు, సృష్టి అన్నీ కూడా, జీవజడ ప్రకృతి అంతా కూడా ఆ మూలమంత్రం నుంచి వచ్చింది. మూలమంత్రమును కొనుగొండి జనులారు ముక్తి మార్గమును వెతకండి, నిమిషమైన మరొక హంసద్వయం బెరిగి హరిపురము చేరిరట నారదాది వాల్మీకి వశిష్ఠ మహర్షులెల్లను. హంసద్వయం అంటే ఈ శ్వాస నిశ్వాసాల ద్వారా పట్టుకొని
వాళ్ళు హరిపురం అంటే పరమేశ్వరుడు ఉండే చోటు చేరుకున్నారు. ఎవరు? నారదుడు, వాల్మీకి, వశిష్ఠ మహర్షి, గ్రేటెస్ట్ యోగులందరూ కూడా ఈ అంశద్వయాన్ని పట్టుకొని హరిపురం అంటే పరమాత్మను పొందారని దాని అర్థం. నిమిషమైనా మరవలేదట వాళ్ళు. యొక్క శ్వాసని కూడా వదిలి లేదట, పుట్టినే వదిలి లేదు. దాన్ని ఊర్ధముఖంగా తిప్పి దాన్ని జోడించి ఓంకారం. మూలమంత్రం అంటే ఏమిటి? ప్రణవం మూలమంత్రం. ఓంకారమే మూలమంత్రం. అకార ఉకార మకారం ఏతే లోక సంభవ. ఆ ఊ మా ఓం 3 అక్షరములు కలిగే ఓంకారం. యావత్ ఓంకార సంభవ. ఈ సృష్టి అంతా ఎందులోంచి వచ్చింది? ఓంకారం నుంచి వచ్చింది. అయితే ఈ సృష్టి పంచభూతాలు, గ్రహగోళ నక్షత్రాలు, సప్తకోటి మంత్రాలు అన్నీ వచ్చాయి. అన్నీ దేంట్లోంచి వచ్చినాయి? ఓంకారంలో వచ్చింది. అయితే ఓంకారాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈశ్వర తత్వాన్ని పొందగలుగుతారు. అందుచేత ఓంకారం మీద సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రాంతి కారక అన్నారు. 7 కోట్ల మంత్రాల్లో కూడా చిత్తానికి భ్రాంతిని కలిగిస్తాయి కానీ తొలగించవని చెప్పారు. అంచేత మనకు చిత్తానికి ఉన్నటువంటి భ్రాంతి తొలగాలి, ముక్తిని పొందాలని అంటే ప్రణవోపాసనే చెయ్యాలి. ప్రణవో బ్రహ్మ నిర్భయం. ప్రణవం అన్నది ఎవరైతే చేస్తారో నిర్భయం, భయం ఉండదు. ఎందుకు? ప్రణవం అన్నది భగవంతుడి నామం. భగవంతుడి నామాన్ని మనం పట్టుకున్నప్పుడు భయం ఎక్కడుంది? భయం లేదు, భయానికి తావు లేదు. అందుచేత ప్రణవోపాసన ఎవరైతే చేస్తారో నిర్భయం. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రాంతి కారక. స్కాంద పురాణంలో ఖండించారు మంత్రాలన్నీ. అప్పుడు ఆ గురువు ఆ మంత్రం కూడా పూర్వపక్షంలోకి వెళ్ళిపోయింది. ఉత్తరపక్షంలో వెళ్ళేసరికి పూర్వపక్షం చేశారు. దాన్ని కాదని ఖండన చేశారు. వాళ్ళే చెప్పారు, వాళ్ళే ఖండించారు. 7 కోట్ల మంత్రాలు కూడా ఖండనమండం చేసి పారేశారు. మూలమంత్రమును కనుగొండి అన్నారు. మూలమంత్రం ఓంకారం. యావద్ ఓంకార సంభవ. ఆ ఓంకారంలోంచే అన్నీ వచ్చాయి. అందుకు మనకు ఉపనయనం నాడే ఓం నమ శివాయ అని మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు. మాస్టర్ గారు ఓం నమ శివాయ అంటే ఓం అంటే పరమాత్మ, నమః అంటే జీవాత్మ, అయి అంటే కలుపుట, జీవుడిని బ్రహ్మములో ఐక్యము చెయ్యో అని దాని అర్థం. అయితే ఇకపోతే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ ఇత్యాది మంత్రాలు ఎన్ని ఉన్నాయే? 7 కోట్లు ఉన్నాయి. యావం మంత్రేష్యో జపేత్తు. అన్ని మంత్రాలకు అర్థం ఏంటంటే జీవుడిని బ్రహ్మములో ఐక్యము చెయ్యని అర్థం. అప్పుడు మీ గురువు ఒకటి, మా గురువు ఒకటి చెప్పారేట. ఇక్కడ అద్వైతానికి వచ్చేసరికి అందరు గురువులు కూడా జీవుడిని బ్రహ్మములో ఐక్యం చేసే మార్గాన్నే పట్టుకొని వెళ్ళాలి. అందుకు దానికి గాను యోగ మార్గం అన్నారు. అందుకు ఉత్తముండు చెప్పు కళ్ళ గురుండు కట్టు నెల్ల కర్మంబులు. అబద్ధం గురువు ఏం చెప్తాడంటే అది చెయ్యు, ఇది చెయ్యు, పూజ చెయ్యు, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అనబోసరికి కోరికలు ఉంటాయి కదా మానవులకి, దాంట్లో పడిపోతుంటారు. పండితులు అవి చెప్తుంటారు పూజలు చేయమని. కళ్ళ గురుండు అన్నారు. ఎల్ల కర్మంబులు అంటే అది చెయ్యి, ఇది చెయ్యని కట్టి దాన్ని కట్నం అంటారు, అది అంటారు, ఇది అంటారు. అందులో పడిపోతారు. నాకు అదైంది, ఇదైంది, ఎందుకంటే వీడికి మనసులో ఉంది అది చేశాడు, నాకు అయిపోయింది అని అనుకుంటాడు. అంటే వెంకటరమణమూర్తి దగ్గర ప్రతి నెల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వెంకటరమణమూర్తి వీడి మనస్సే అంతాను. అక్కడ వెంకటరమణమూర్తి ఏం చేయరు, వీడి మనసులో ఉంది కాబట్టి నమ్ముకున్నాడు. యద్భావం తదాస్తు అంటాడు. తన భావన ఎలాగుంటే అలాగే పరమేశ్వరుడు కూడా ఆశీర్వదిస్తాడు. అందుచేత యద్భావం తద్భావతే అన్నప్పుడు దాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆ విధంగా వాడికి అనుభూతిని చెందుతున్నాడు. చేత ప్రతి ఒక్కరూ కూడా లోపలికి వెళ్ళే మార్గాన్ని చెయ్యాలి. ఆ మార్గమే యోగ మార్గం. అందుకు బాహ్యం నిరోధించమని ఆర్యులు చెప్పారు. బాహ్యం ఎప్పుడైతే నిరోధిస్తాడో అన్ని మంత్రాల తాలూకు అర్థం ఏంటి? జీవుడినే బ్రహ్మములో ఐక్యము చెయ్యు అని అర్థం. ఏవం మంత్రేషు అన్ని మంత్రాలకు అర్థం జీవుడిని బ్రహ్మములో ఐక్యం చేయని అర్థం. అయితే ఆ మంత్రాల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు? అనేకమైనటువంటి ప్రాకృతిలోనూ అనేకమైనటువంటి కోరికల ద్వారా లబ్ధిని పొందుతున్నారు. ఏ మంత్రానికి కూడా శక్తి ఉంది, మంత్రానికి శక్తి లేకపోలేదు. ప్రతి మంత్రంలో శక్తి ఉంది. కానీ దానిని ప్రకృతి పరంగా వాడుకుంటున్నాడే కానీ పరమార్థికంగా వాడుకోలేదు. పారమార్థికంగా వాడుకోవాలంటే ఏం చేయాలి? అది అన్ని మంత్రాల తాలూకు అర్థం ఒకటే కాబట్టి ఆ అర్థాన్ని తెలుసుకొని దాన్ని జపిస్తే అన్ని మంత్రాలకు అర్థం ఒకటనే తెలుస్తుంది. అదైతే మూలమంత్రం ఎవరైతే చేస్తారో యోగులు మాత్రమే చేయగలుగుతారు. తతిమ వాళ్ళందరూ కూడా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, పంచదశాక్షరి, షోడశాక్షరి అనేక మంత్రాలని జపిస్తుంటారు. అది కోరికలతో. ఆ కోరికలు ఆ విధంగా ఎవరు
నన్ను ఆరాధన చేస్తారో ఆ విధంగా వాళ్ళకి నేను తదాస్తనే ఆశీర్వదిస్తానని చెప్పారు. కానీ అన్యదేవత ఆరాధకుల్ని దేవతలు పసివ్గా తెలుసుకుంటారట. తనకంటే అన్యంగా ఒక దేవుడు దేవత ఉందని ఎవరైతే ఆరాధన చేస్తారో ఉపాసన చేస్తారో అది అన్యదేవతాం ఉపాస్తే అన్యోహమస్మీతి సదేవా దేవానాం యథాపశ్రేవం సదేవానాం. తనకంటే అన్యంగా ఒక దేవుడు దేవత ఉన్నదని ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వారిని దేవతలు పసివిగా తెలుసుకుంటారట. అంటే ఈ శ్లోకం ప్రకారంగా రామకృష్ణ పరమహంస గారు కూడా దొరికిపోయారు. ఎందుకంటే అమ్మ అమ్మ అనేవారు, అమ్మ వచ్చేది, అమ్మకు బొవ్వ పెట్టేవారు, అమ్మకు లాలన చేసి పాలన చేసి అన్నీ చేసేవారు. కానీ అన్ని దేవత ఆరాధన అయిపోయింది. అప్పుడు తోతాపురి యోగిని వచ్చి రామకృష్ణ పరమహంస గారికి ఈ యోగం గురించి చెప్పారు. అప్పుడు యోగం గురించి చెప్తే ఏం కనిపిస్తుందని అంటారు. అమ్మ కనిపిస్తుందని. అమ్మ కనిపిస్తుంటే గాజు పెంకు పట్టుకొని నుదుటి పొడి చేస్తుంది తోతాపురి, రక్తం కూడా వచ్చేస్తుంది. ఏం కనిపిస్తుందని అంటే ఇంక మరి చెప్పడానికి ఏం లేదు, సమాధిలోకి వెళ్ళిపోయినాడు. అంచేత ఎప్పుడైతే మనస్సు ఆగిపోయిందో మీరు ఇంకా చెప్పడం. అందుకు మాటలుడుగుకున్న మంత్రంబు దొరకదు. మాటలు ఆగిపోవాలి, యోగ్కి ఎక్కువ మాట్లాడకూడదు, ఎనర్జీ లాస్ అయిపోతాయి. అసలు డాక్టర్ కూడా ఏం చెప్తున్నాడు, నీకు బాగులేదు కాబట్టి ఎవరు అక్కడికి వెళ్ళకండి, మాట్లాడించకండి, మాట్లాడనే వద్దు, పేషెంట్ని ప్రమాదంలో ఉంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, మాటలు అప్పుడైతే ఆగిపోయినాయి మన ప్రాణశక్తి పొదుపు అవుతుంది. పొదుపైనప్పుడు ఎనర్జీ క్రియేట్ అవుతుంది లోపల. అది ఇలాంటి మన సాధన తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఎనర్జీ క్రియేట్ చేసుకుంటాడు. ఇంకా మరణాన్ని జయించి విద్య నీ దగ్గర ఉంది, కానీ ఆ ఆయుధాన్ని నువ్వు వినియోగించుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. మా భార్య తిట్టేది, మా నాన్న మందులు తినకూడదు, నేను ఇది పొడి చేసేది కొడుకు మీద. ఇప్పుడు దాన్ని మాటలు జ్ఞాపకంకి వస్తాయి. మా ఎందుకు అది ఆ డాక్టర్ మందులు అవన్నీ తిని సత్యశుభ్రంగానే అవి ఎందుకు తినాలని అనేది అంత ధైర్యవంతురాలు. అందుకేంటంటే యోగస్య ప్రథమం ద్వారం వాక్కు నిరోధం. యోగి కావాలంటే ముందు వాక్కు నిరోధించాలి. అరవకురా సచ్చూరుకుంటావని అరవ భాషలో ఒక సెలవుక్తిగా ఒక నానుడు ఉంది, అరవంలోనుంది. అరిస్తే సచ్చూరుకుంటావో సస్తావో. చచ్చిపోయిన శవం దగ్గర ఈరోజు భజనకు వస్తారు, తెల్లార్ల భజన చేస్తారు. ఆ భజన చేసే వాళ్ళకు బహుమానం ఇస్తారు, తాగేది తినేది అని. తెల్లారింటికి వాడు ఎలాగుంటాడు, ఇలాగైపోతాడు. ఆ భజన చేస్తే ఇలాగైపోతాడు. ఈ భజన చేస్తే ఎనర్జీ పుంజుకుంటుంది, వాడికి నిద్ర అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు. అందుకు భజన ఎట్టిది తెలియరా, నిజము కనుగొని నడవరా, అజుడు రాసిన వ్రాత కొలదిగా సుజనులకు ఇది చిక్కురా అన్నారు. బుద్ధివంతులకి ఈ భజన సంగతి తెలుస్తుంది. సైతమ వాళ్ళు బయట భజన చేస్తారు, యోగులేమో లోపల భజన చేస్తారు. భజన అనన్య మనసో జాత్వ అన్నారు. జాత్వ అంటే తెలుసుకో అర్జున, భజంతి అంటే ధ్యానించుట అని. పున్న కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైన కఫము కుత్తుగా నిండిన వేళ, ఆనాడు బాంధవులు గప్పిన వేళ, మీ స్మరణ కలుగునో కలగదో ఆనాటికి ఇప్పుడే తప్పక చేతు మీ భజన, దాశరథి కరుణ పయోనిది అని భద్రాచలం రామదాసు గారు రాస్తారు దాశరథి శతకంలోను. కఫం కప్పేస్తుంది, లక్షలు తేళ్ళు కుట్టినంత బాధను అనుభవిస్తాడు, ఇబ్బంది పడిపోతాడు, వణుకులు వస్తాయని అనాయాతం పడిపోతాడు. అప్పుడే ప్రయాణకాలే మనస అచిలేన, ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా ఈ జీవుడు పోయే మార్గాన్ని ఇప్పుడు నేర్పవల్లి జీవాత్మకి ఇప్పుడు అన్నారు కదా, నేర్పి ఎరుగి ఉంటే నిర్మల జ్ఞానం. నిర్మల జ్ఞానం ఎవడు, నేర్పవల్లి జీవాత్మకి ఇప్పుడు అన్నాం, నేర్పెరిగి ఉంటే నిర్మల బ్రహ్మ జ్ఞానన్నాం, జ్ఞానైన వెనుకను సారికును జప స్నానమేళన్న, ఈ స్నానంబు తెలిసిన వారు పొడమిల రాజయోగన్న. రాజయోగి అంటే వాడే, తెలిసిన తర్వాత ఇంకా వాడు అవసరం లేదు, వాడు దానిలోనే ఉంటాడు. మెల్ట్ అయిపోద్ది బ్రెయిన్, దాంట్లోనే మిళితమైపోద్ది. అది అంత్యకాల స్మరణముక్త అంటే దాన్ని నేర్పవలి జీవ. అప్పుడే అప్పుడు ఎందుకు ఇక్కడ వయసు ఉంది, అప్పుడు చేసుకోవచ్చులే అని అంటారు చాలామంది. అప్పుడేడు చేసుకోవద్దు తిడతారు అందరూ. ముసలుడికి ఏం పని లేదో, ఇక్కడే దొడికి వెళ్తాడు, ఇక్కడే ఒంటికి వెళ్తాడు, ఇక్కడ ఉమ్మేస్తున్నాడు. రాత్రి ఆ పాపం ఎవరో ముసలాయన వచ్చినాడు చూడు, వాళ్ళు అక్కడి నుండి పంపించారు. ఆ తమిళ అదేదో ఊరు అంట, జజరాజుపేట ఎక్కడో, ఆ తెలవక ఇటు వచ్చాడు. ఎంత మాయ! ఆయన ఎవరైనా గౌరవిస్తున్నారా? వృద్ధాప్యం అన్నది పెద్ద పులి నోట పడినంత ఆపద. పెద్ద పులి నోట్లో పడినోడు బతుకుతాడా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవడు గౌరవించడు.
అందుకే నేర్పవల జీవ ఆత్మకిపుడన్నా నేర్పెరిగియుంటే నిర్మల బ్రహ్మ జ్ఞానన్నం జ్ఞానైన వెనుకను సారె సారెకును జప స్నానమేలన్న ఈ స్నానంబు తెలిసిన పుడములు రాజయోగన్న. ఈ భూమి మీద రాజయోగి ఎవడంటే అది తెలుసుకొని దానిని శక్తి ఉన్నప్పుడే జ్యోతి ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నారంటే దాని అర్థం ఏంటి? మన శరీరం బాగుండేటప్పుడే మన ఆరోగ్యం, మనకు రోగం లేదట. మనం చేసినటువంటి కర్మలను బట్టి అవి మనల్ని పీడిస్తుంటాయి. రోగం కోరుండి మనం తెచ్చుకుంటున్నామే కానీ రోగం మనిషికి లేనే లేదు. ఎందుకంటే అదంతే, మనం కోరుండి తెచ్చుకుంటున్నాం ఆ రోగాలు, వ్యవహారం చేస్తున్నాం. అది అందుచేత ఈ యోగం అన్నటువంటిది శక్తిని ఉద్భవింపజేసినటువంటి ప్రక్రియ. ఒక శ్వాస దీర్ఘంగా తీస్తే దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజయతే అంటున్నాడు బ్రహ్మఋషి వశిష్ఠుడు చెప్తున్నాడు. ఎవరితో? అవతార పుట్టైన రాముడితో చెప్తున్నాడు. రామ, ప్రాణాన్ని దీర్ఘంగా పొడిగించు, మనస్సును జయించు, పరమాత్మలో ఐక్యంగా అని అంటున్నాడు వశిష్ఠుడు. బ్రహ్మఋషి రాముడితో చెప్తున్నాడు. దీర్ఘం అంటే పొడవుగా తీయాలి. పొడవుగా తీయాలంటే కఫం లేనటువంటిది ఉండాలి. సర్పం చేస్తుందే నాగుపాము గతి మనం చేసేది. ఉత్తమైన నాగుపాము దాని జాగాలో నుండి కప్పల్ని ఎలకల్ని తిందో, ఆహారం తీసుకోదు. అర్ధరాత్రి అప్పుడు యోగిలా బయటకు వస్తుంది. యోగులు ఎప్పుడు? అర్ధరాత్రి అప్పుడే వస్తారు, స్నానం చేస్తారు, ఆ కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు, ఎవరి కంట పడరు. అలాగే ఉత్తమమైనటువంటి నాగుపాము ఈరోజు కూడా పొలాలంట రైతులకు తెలుస్తుంది. ఇది మా తరతరాల నుండి ఇది కనిపిస్తుందండి, మా తాతగారు చెప్పారు, మా తాతగారికి ఆలనా అని చెప్పారు, అప్పటి నుండి ఇది ఉందని అంటారు. అంటే ఏమిటి? దానికి మరణం లేదు. వాయుభక్షణ చేసిన వాడికి మరణం ఎక్కడ ఉంటుంది? మనమైనా జీవించాలని అంటే వాయువు ఉంటే మా చనిపోతాడేటే, చనిపోడు. ఆ శరీరానికి కూడా జవసత్వాలు ఉడికిపోవు. మరి మహావతార బాబు ఎలాగొన్నాడు? మరి ఆయనకు 4 తలకాయలు ఉన్నాయేటే. మళ్ళాగే అభి తమిళనాడులో పుట్టాడు, సాధన చేశాడు, మహాత్ముడు అయిపోయాడు. అతని పేరు నాగరాజు. మహావతార బాబు పేరు పూర్వనామధేయం నాగరాజు. ఆయన పుట్టినిల్లు ఆ తమిళనాడు. మేము వెళ్ళాము, అక్కడే సిద్ధిని పొందాడు. ఆ తర్వాత హిమాలయ వెళ్ళిపోయాడు. హిమాలయ వెళ్ళిపోయి యేసుక్రీస్తు ఇతను తపస్సు చేసేవారు అక్కడ. తర్వాత యేసుక్రీస్తు అమెరికా వెళ్ళిపోయాడు, ఇతను అలా ఉండిపోయినాడు హిమాలయాల్లోనూ. అంటే అది సూక్ష్మంగా ఉంటాడు, స్థూలంగా వస్తాడు. ఈ ఫిజికల్ బాడీని పంచభూతాల్లో కలిపేస్తాడు, సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ సంభాషణ చేస్తున్నామే, శివానంద పరమహంస గారు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఎక్కడైతే యోగం జరుగుతుంటుందో, ఒకసారి ఎవరో చెప్పారు, గురుగారు నేను యోగం చేసుకుంటుంటే స్వరం వినపడుతుంది, వెనక చూస్తే మనిషి లేరని అంటారు. అవన్నీ మనకు తెలియవు, అది ఏవో జరుగుతుందో రండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాము. ఎందుకంటే వాళ్ళ సిద్ధులు సూక్ష్మ రూపంలో సంచారం చేస్తారు. ఈ వైబ్రేషన్ కొన్ని వేల మైళ్ళకు సుఖశాంతుల్ని అందజేస్తుంది మనం ఇది చేసేది. ఇది లోక కళ్యాణం కొరకు చేసే యజ్ఞం. ఈ యజ్ఞానికి ఎవడు కూడా ఎంత డబ్బు అని వెలకట్టలేనటువంటిది. ఇది ఎవడికి తెలుస్తుంది? జ్ఞానయజ్ఞం. సర్వకర్మకులం పార్థ జ్ఞానైన పరిసమాప్తితే. సర్వకర్మలు కూడా జ్ఞానం చేత పరిసమాప్తి. వాడు కర్మ చేయాల్సిన పని లేదు, చేసినా పర్వాలేదు, లోక కళ్యాణం కొరకు చేస్తాడు యోగయ్య. చేయకపోయినా పర్వాలేదు, అజ్ఞాని కర్మ చేయకుండా ఉండగలడా? ఒక క్షణం కూడా కర్మ చేయకూడదు. ఉంటే ఏదో ఒక ప్రమాదం వచ్చి పడుతుంది ఆడి వల్ల. అంచేత ఏంటంటే జ్ఞాని అయ్యి సర్వకర్మలు సర్వపదే హస్తిపదే నిమగ్నం. ఏనుక్కోలు అడుగులోని అన్ని జంతువులు కాలు ఇమిడిపోయినట్టుగా ఈ విధిలోనూ అన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. అందుచేత సాధక సోదరులందరూ కూడా ఈ ఉత్తమమైనటువంటి అంతర్ముఖమైనటువంటి ఈ ప్రాణాయామాన్ని సదా అభ్యాసం చేస్తూ శ్వాసలని నిర్మలంగా చేసుకోవాలి. కఫంతో కూడుకున్నటువంటి శ్వాస కాదు, నిర్మలమైనటువంటి శ్వాస కావాలి. నాకు ఆనందం భగవంతుడు అంటున్నాడు, నిర్మలమైన శ్వాస నేను నాకు పంపిస్తే నేను ఆనందిస్తాను, ఆ ఆనందాన్ని నీకు అందజేస్తానని కూడా చెప్పాడు. అంచేత లోపట ఉండి ఈ శ్వాసను ఆడిస్తున్నాడు. ఆట ఆగిపోతే కఫం కప్పిస్తే ఏమవుతాం? మరి ఏమైనా దయాదాక్షిణ్యాలు ఉన్నాయా? దీన్ని ట్యాంకు నింపేస్తాం, లోడు అన్లోడు అంతే, ఇంకంత తప్పితే ఏట్లేదు మన జీవితం. అందుచేత బహు జాగరూకులమై స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష్. ఓ బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తజనో సుఖినో భవ. ఓం శాంతి శాంతి.